హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఇప్పుడంటే మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్టుగా, మన క్రియేటివిటీకి అనుగుణంగా పోస్టర్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటున్నాం. కానీ ముఖ్యంగా సినిమా విషయానికి వస్తే ఆ సినిమా తీయడం ఎంత కష్టమో దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం. దాని మూలంగా అప్పట్లో పోస్టర్స్ డిజైన్ చేసుకోవడం కానీ, దాన్ని ఆ పోస్టర్ చూసినాం అంటే ఇక సినిమా ఎలా ఉంటుంది ఏంటి, పోస్టర్ని బట్టి కూడా సినిమాకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా అసలు పోస్టర్ డిజైనింగ్లో, క్రియేటివిటీలో ద మోస్ట్ పాపులర్ పర్సన్ ఇప్పుడు మనతో పాటుగా ఉన్నారు. సురేష్ బుజ్జి గారు ఉన్నారు. సో ఆయన గురించి చెప్పాలి అంటే ముందుగా ఎస్ఎస్ రాజమౌళి గారిది ఏ సినిమా వచ్చినా సరే మనకి ఒక ప్రింట్ వస్తుంది కదా, ఇలా ఒక స్టాంప్ పడిపోగానే ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా అని మనకు అర్థమైపోతుంది. సో అలాంటి ఆ ముద్రని ప్రింట్ చేసింది అండ్ ఆ ఐడియా వచ్చింది అండ్ ఆ ఐడియాని డిజైన్ చేసిన పర్సన్ సురేష్ బుజ్జి గారు నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. నమస్తే అండి. యా, ముందుగా రాజమౌళి గారి ఆ స్టాంప్ డిజైన్ చేసిన విధానం కానీ, ఇప్పటికీ కూడా ఒక సినిమా ప్రజెంట్ అయింది అంటే సినిమా అయిపోగానే ఇలా ఒక స్టాంప్ వచ్చేస్తుంది. సో ఆ డిజైనింగ్ ఆలోచన ఎలా వచ్చింది మీకు? డిజైనింగ్ ఆలోచన అంటే రాజమౌళి గారి ఫ్రమ్ ద బిగినింగ్ స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మూవీస్ అన్నీ కూడా నేనే చేశాను. సింహాద్రి సినిమా అయిపోయిన తర్వాత ఆయన సై సినిమాకి కొత్తగా ఒక స్టాంపు లాగా ఏమన్నా వేద్దామండి అని చెప్పేసి అన్నారు. రాజమౌళి గారు సినిమాలు ఫ్రమ్ ద బిగినింగ్ నేనే చేశానండి. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి నేనే చేశాను. ఎన్టీఆర్ది సినిమా వచ్చి రామాయణం నుంచి నేనే చేశాను, బాలరామాయణం నుంచి. ఈ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేసేటప్పుడు అయిపోయిన తర్వాత రాజమౌళి గారు వచ్చి వేరే ప్రాజెక్ట్ ఏదో అనుకున్నారు. అప్పుడు అది తెర మీదకి రాలేదు యాక్చువల్గా. తర్వాత ఇది సింహాద్రి స్టార్ట్ అయింది. సింహాద్రి స్టార్ట్ అయిన తర్వాత వర్క్ చేసేసాం, సింహాద్రికి అయిపోయింది. తర్వాత సై అనే సినిమా చేసేటప్పుడు మనకంటూ ఏదైనా ఒక సింబల్ లాగా పెడదామండి, ఏదైనా ఐడియా ఆలోచించండి, స్టాంప్ లాగా ఏమన్నా కుదురుద్దేమో అని చెప్పేసి అంటే స్టాంప్ బాగుంటుంది సార్, స్టాంప్ లాగా క్రియేట్ చేస్తానని చెప్పేసి ఒక 4-5 డిజైన్స్ చేస్తే అందులో ఆయన ఒక డిజైన్ ఓకే చేసుకున్నారు. అదే ఫైనలైజ్ చేశారు. సో దాన్ని అక్కడ నుంచి సై మూవీ నుంచి ఎవ్రీ మూవీకి దాన్ని యూజ్ చేయడం మొదలుపెట్టాను. సై లోగో కూడా నేను డిజైన్ చేస్తున్నాను. సేమ్గా సిమిలర్గా ఉంటుంది. అవునండి, సై మూవీ నేను చేసిందే. సింహాద్రి, సై, రాజమౌళి గారివి ఆల్మోస్ట్ 9 సినిమాలు నేనే చేశాను. విక్రమార్కుడు, ఛత్రపతి, మగధీరాకైతే బాగా హెవీ వర్క్ చేశాం. మగధీర తర్వాత మర్యాద రామన్ వరకు కూడా నేను చేశానండి. రాజమౌళి గారికి ఏంటంటే సినిమా అనేది ఒక స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఆయన ఒక ఐడియా చెప్పారు, దానికి నేను డిజైన్ చేశాను. ఇప్పటికీ ఏ సినిమా ఆయన నుంచి వచ్చినా సరే, అవును, ఇది బాహుబలి అవని లేకపోతే ఇప్పుడు వచ్చేది మహేష్ బాబు గారి సినిమా అయినా సరే, అవునండి, ఆ స్టాంప్ పడిపోతుంది. ఎవరికి రైట్ లేదు, ఇది నా సినిమా అన్నట్టు. రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న, RRRకో దేనికో స్టాంప్ తీసేద్దామని అనుకున్నాము, కాకపోతే జనాలు ఒప్పుకునేలా లేరు, అందుకనే కంటిన్యూ చేస్తున్నానని చెప్పేసి అన్నారు. ఆయన స్టాంప్ తీసేస్తే ఎక్కడ నా ఇది ఇప్పుడు మిస్ అవుతానా అని చెప్పేసి నేను కొంచెం భయపడ్డాను. నాకు ఏంటంటే అది గుర్తుగా ఆయనతో నాకున్నటువంటి బాండింగ్కి గుర్తుగా నా స్టాంప్ ఒకటి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఆయన సినిమాలు ప్రజెంట్ నేను టెక్నీషియన్గా ఆయనతో లేకపోయినా కూడా, వర్క్ చేయకపోయినా కూడా స్టాంప్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. అది ఎక్కడ మిస్ అవుతానని భయపడ్డాను మళ్ళీ. బట్ ఫైనల్లీ కష్టం ఎటు పోలేదు, అక్కడే ఉంది. ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఆయన వెరీ హానెస్ట్ పర్సన్ అండి. ఇంకా ఆయన గురించి చెప్పేదే ఉంటుంది. అలాంటి ఒక గొప్ప డైరెక్టర్ మనకి దొరకడం మన అదృష్టం. అంటే నేను అన్ని రోజులు ట్రావెల్ చేశాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంది. ఇంకా గొప్ప మనిషి ఆయన, చాలా చాలా మంచి మనిషి. బట్ అంటే ఆయన సినిమాలు చూసిన ప్రతిసారి ఈ స్టోరీ అసలు దీన్ని ఎలా ఆలోచించారు, ఎలా దీన్ని తీసుకురావాలి అనుకుంటున్నారు, అండ్ 100% ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అన్ని విధాల అంటే అది రాజమౌళి గారి దర్శక ధీరుడి చేతుల్లోనే ఉంటుంది. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే నా వరకు వచ్చేసరికి జస్ట్ ఫోన్ చేసి ఆయన టైటిల్ చెప్పేవారండి, ఇలా పలానా టైటిల్ అనుకుంటున్నానండి, దాన్ని డిజైన్ చేయండి అని అంటే నేను దాన్ని ఒక 4-5 టైటిల్స్ అనుకుని డిజైన్ చేసేవాళ్ళం. ఫస్ట్ డిజైన్ చేసిన తర్వాత అందులో ఒక టైటిల్ డిజైన్ని ఫైనలైజ్ చేసేవారు ఆయన. ఆ టైటిల్ డిజైన్ చేసే ముందు కథ ఏంటి సార్ అంటే రఫ్గా ఒక 2-3 లైన్లో కథ చెప్పేసేసేవారు ఆయన.
ప్రతి సినిమాకి కూడా కథ చెప్పేవారు ఆయన. ఓకే. ఒక 2-3 లైన్లో రఫ్గా కథ చెప్పేసేసి ఇది ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ దీనికి రెడీ చేయండి అనేవారు. ఆ సినిమాకి అనుగుణంగా ఆ టైటిల్ వచ్చేదన్నమాట అండి. ఓకే. అంటే సినిమాకి తగ్గట్టుగా టైటిల్ ఉండేది. దాన్ని నేను కూడా దాన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పి బాగా హార్డ్ వర్క్ చేసేవాడిని, అంటే క్రియేట్ చేసేవాడిని టైటిల్. ఆయన వర్క్ ఒక స్పెషల్గా వర్క్ చేసేవాడిని, కష్టపడి, అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉపయోగించి చేసేవాళ్ళం. సక్సెస్ కూడా అలాగే అయ్యేదండి. అంటే ఆయన ప్రతి సినిమాని కూడా అలాగే కష్టపడి చేసేవారు. ఆయన మాలాంటి టెక్నీషియన్లు కూడా అలాగే రుద్దేవారు బాగా. వర్క్ ఆయన అనుకున్న వర్క్ వచ్చే వరకు కూడా ఆ వర్క్ని బయటికి తీసేవారు. ఆయన టైం తీసుకొని టైం ఇచ్చేవారు, బాగా టైం ఇచ్చేవారు. మేము ఆయన దృష్టిలో పెట్టుకుని వర్క్ చేసేవాళ్ళం. ఆయన పోస్టర్స్ కానీ, ఆయన టైటిల్స్ కానీ, లోగోస్ కానీ, ఇవన్నీ కూడా ఆయన మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్, టైము మాకు ఆ కొత్తదనాన్ని ఇచ్చినాయి. అంటే ఆయన సినిమా ఛత్రపతి లోగో కానీ, సై లోగో కానీ, సింహాద్రి కానీ, ఇవన్నీ మగధీర కానీ, మర్యాద రామన్న, ఇవన్నీ కూడా మంచి టైటిల్స్, మంచి లోగోస్ నేను రాసినటువంటి. అవును. టైటిల్ని బట్టి సినిమాని గెస్ చేయడము, అది ఎలా ఉంది ఏంటి అని, సినిమాని బట్టి సినిమాకి తగ్గ టైటిల్ అవును అనేది ఒకటి. తర్వాత ఇంకా ఆయన పెద్ద సినిమాలకు వెళ్ళిపోయారు, ఆయన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. అది మేము అలాంటి వాళ్ళం అందుకోలేకపోయాం, అంతే అంతకు మించి. అంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఏమైనా ఉందా సార్ మీ చేత? ఆ సార్ నుంచి ఎనీ టైము కాంప్లిమెంట్ ఉంటుందండి. ఆయనకు తెలుసు కదా కాంప్లిమెంట్ అంటే. రీసెంట్గా కలిసినప్పుడు కూడా మాట్లాడుకున్నాం అంతే, డిజైన్స్ గురించి, కొత్త టైప్ ఆఫ్ డిజైన్స్ ఏంటి అలాగా డిస్కస్ చేసుకున్నాం అంతే తప్ప అంతకు మించి. ఆయన వర్క్లో ఆయన ఫుల్, ఇక్కడ ఖాళీ ఉండదు, ఆయన ఫుల్ బిజీ ఉంటారు. మనకి టైం ఇవ్వడం కూడా కష్టమైపోతుంది. మనకి ఏదైనా ఆలోచన వచ్చినా కూడా సార్ ఇలా నెక్స్ట్ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పడానికి కూడా మనకి అవకాశం ఉండట్లేదు. అంటే ఇదివరకటి ఇది కాదు కదా, ఇప్పుడు అంతా మారిపోయింది. అంటే పబ్లిసిటీ డిజైనర్గా సురేష్ బాబు గారి ప్రస్థానం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? నేను 82లో ఇండస్ట్రీకి వచ్చానండి. బాగా చిన్న 8 ఇయర్స్లో ఇండస్ట్రీకి వచ్చేసాను. చదువు 8 ఇయర్స్ అంటే నా చదువు పక్కన పెట్టేసేసి ఇండస్ట్రీకి వచ్చాను. 82లో స్టార్ట్ అయిందండి. నా చిన్న కుర్రోడిగా స్టార్ట్ అయింది నా ఇండస్ట్రీ ప్రయాణం. 1982లో 8 ఇయర్స్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే ఇంట్లో రామేదులు కృష్ణయ్య అనే సినిమా జరుగుతుంది, కోట రామకృష్ణ గారు. నేను అసిస్టెంట్గా చేశాను ఆ సినిమాకి, అసిస్టెంట్ డిజైనర్గా చేశాను. ఓకే. తర్వాత బొబ్బిలి బ్రహ్మన్ అనే సినిమాకి కొంచెం టైటిల్స్ రాసే స్థాయికి అసిస్టెంట్గా ఈశ్వర్ గారి దగ్గర వర్క్ చేశాను. తర్వాత మా బ్రదరు సురేష్ గారు అని మా పెద్దన్నయ్య, ఆయన వర్క్ ఓన్గా ఇండివిజువల్గా మొదలుపెట్టాడు. ఆయన కూడా ఈశ్వర్ గారి దగ్గర, గంగాధర్ గారి దగ్గర, అందరి దగ్గర వర్క్ చేశాడు. ఆయన వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయనతో కలిపి నేను, మా సెకండ్ బ్రదర్ అంజన్ అని, సురేష్ అంజన్ అని, నేను ముగ్గురం కలిసి వర్క్ చేసాం. చాలా సినిమాలు, అంటే మల్లిమాల ఎంఎస్ రెడ్డి గారు సినిమాలు, సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు, ఇవన్నీ కూడా చాలా వరకు అక్కడ చెన్నైలో జరిగేటప్పుడు కలిసి వర్క్ చేసామండి. అంకుశం, తలంబ్రాలు, ఆహుతి, ఇట్లాంటి సినిమాలన్నిటికీ, చిత్రం, బళారి విచిత్రం, 20వ శతాబ్దం, ఇవన్నీ కూడా అప్పట్లో కలిసి మా బ్రదర్ వాళ్ళతో పాటు కలిసి చేసింది. తర్వాత ఇండస్ట్రీ హైదరాబాదు షిఫ్ట్ అవుతున్న టైంలో సురేష్ బాబు గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు హైదరాబాద్లో డిజైనర్ కావాలని చెప్పేసి మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా తీసుకొద్దాం, మెడ్రాస్ నుంచి తీసుకొద్దాం, ఇక్కడ పెడదాం, హైదరాబాద్లో పెట్టాలని ఒక ఆలోచనతోటి వాళ్ళు అంటే మా బ్రదర్స్తో పాటు వర్క్ చేస్తున్నప్పుడు నేను కుర్రామకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు హైదరాబాదు తీసుకొచ్చి అక్కడ ఫిల్మ్ నగర్లోనే ఒక షెల్టర్ ఇచ్చి అక్కడే వర్క్ చేయించారు. ఫస్ట్ టైము కూలీ నెంబర్ 1, ఆగ్రహం అనే సినిమాలకు నేను డిజైనర్గా చేశాను 90లో. తర్వాత ఆ వర్క్ సరిపోదు, ఇంకా ఏదో మనం కొత్తగా చేయాలని చెప్పేసి బాంబే వెళ్ళి జేపీ సింఘాల్ గారి దగ్గర వర్క్ నేర్చుకుని, ఆ తర్వాత 94లో మళ్ళీ హైదరాబాద్లో వర్క్ స్టార్ట్ చేశాను డిజైనర్. అప్పటి నుంచి కూడా సురేష్ ప్రొడక్షన్. కూలీ నెంబర్ 1కి మీరే కదా చేసింది? కూలీ నెంబర్ 1 నేనే చేశానండి 1990లో.
ఓకే. అదే మళ్ళీ అది వర్క్ సరిపోలేదు అని చెప్పి మళ్ళీ వెళ్ళారు అని అన్నారు కదా. అంటే వర్క్ చేసేసాం, అయిపోయింది. ఆగ్రహం, కూలీ నెంబర్ 1 2 సినిమాలు చేసేసిన తర్వాత ఇంకా ఏదో కొత్తగా డిజైనింగ్ ఓకే. మీకు పర్సనల్గా ఇంకా ఏదో అంటే బాంబే స్టైల్ని మనకి రావటం లేదు, బాంబే లెవెల్కి మనం డిజైన్ చేయాలి అని చెప్పేసి అంటే బాంబే కాంపిటీషన్గా ఉండేదండి. అసలు ఒక డిజైన్ ఒక సినిమా డిజైన్ వస్తుందంటే ఇక్కడ మనం దాన్ని అందుకోలేకపోయేవాళ్ళం. స్క్రీన్ అనే ఒక పత్రిక ఉండేది, అందులో వచ్చే ఒక్కొక్క యాడ్ అద్భుతంగా ఉండేవి. ఆ రేంజ్ యాడ్స్ మనం కూడా చేయాలని చెప్పేసి నేను వర్క్ నేర్చుకోవడం కోసం జేపీ సింగల్ గారి దగ్గరికి వెళ్ళాను. సో ఆయన దగ్గర వర్క్ నేర్చుకుని 94లో మళ్ళీ వచ్చి హైదరాబాద్లో వర్క్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ మళ్ళీ సేమ్ సురేష్ ప్రొడక్షన్స్, పోకిరి రాజా సురేష్ బాబు గారు పిలిచి పోకిరి రాజా సినిమాతో స్టార్ట్ చేయించారు. పోకిరి రాజా నుంచి ఇప్పటి వరకు 1200 సినిమాల దాకా ఇప్పుడు దాకా వర్క్ చేశానండి. చిన్న చితక మొత్తం అన్ని డబ్బింగ్లు, హిందీ, కన్నడ, తెలుగు, చిన్న చిన్న అలీగారి సినిమాల దగ్గర నుంచి అందరు హీరోల సినిమాలకి వర్క్ చేశాను. సురేష్ బుజ్జి అనే పేరు మీద వర్క్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఒక 1200 సినిమాల వరకు డిజైనింగ్ చేశాను. అందులో మొత్తం అందరివి కూడా అన్ని బ్యానర్స్ కూడా చేశాను. రామనాయుడు స్టూడియో బ్యానర్ మీద సురేష్ బాబు గారు వర్క్స్, రామనాయుడు గారు వర్క్స్, ఎంఎస్ రెడ్డి గారు, మళ్ళీ శ్యాంప్రసాద్ రెడ్డి గారివి. అంటే ఇవన్నీ కూడా మీరు వెళ్ళి రీసెర్చ్ చేసి అడిగి తీసుకున్నవైనా అవకాశాలన్నీ, లేకపోతే ఎవరైనా రిఫర్ చేయడము, ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఇంకొక సినిమా రావడం అట్లా ఏమైనా? అట్లాగే వచ్చిందండి. సక్సెస్ని బట్టి సినిమాలు ఇస్తారు ఇక్కడ. మనం చేసే సినిమాలు హిట్ సినిమాలు ఉంటే సినిమాలు వస్తాయి, సక్సెస్ని బట్టే వస్తాయి. అంటే ఆల్మోస్ట్ నేను చేసిన సినిమాలన్నీ సక్సెస్ రేట్ ఎక్కువ అండి, బాగా సూపర్ హిట్ సినిమాలు ఎక్కువ చేశాను. దాంతో ఏంటంటే సురేష్ బుజ్జి అంటే కొంచెం బ్రాండ్ కింద ఏర్పడింది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది సరే సురేష్ అనే పేరు అండ్ బుజ్జి అని నిక్ నేమ్ రెండు కలిపి ఉన్నాయి? సురేష్ అనేది ఏంటంటే మా పెద్దన్నయ్య సురేష్ అనే ఆయన ఒక పెయింటింగ్స్తో సినిమా పోస్టర్ చేయటంలో ఒక ట్రెండ్ సృష్టించాడండి. ఆ ట్రెండ్ని అంటే డిజైనర్గా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు ఆయన. అప్పట్లో ఆరాధన, విజేత, ఇట్లాంటి కలియుగ పాండవులు ఇట్లాంటి సినిమాలన్నిటికీ కూడా అద్భుతంగా వర్క్ చేశాడు. ఆయన పేరు కంటిన్యూ చేయాలని చెప్పేసి మనం కూడా సురేష్ అని కంటిన్యూ చేస్తూ చివర నా అసలు పేరు సురేందర్, ఆ పేరు ఎందుకులే అని చెప్పేసి సురేష్ బుజ్జి అనేది నిక్ నేమ్ కాబట్టి ఆ బుజ్జి అనే నేమ్ని సురేష్ బుజ్జి కింద మార్చి చేసాం అన్నమాట. అందులోకి సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు ఎక్కువ చేస్తూ ఉండేవాడిని అప్పట్లో. సురేష్ ప్రొడక్షన్స్ రెగ్యులర్గా ఉండేవి నాకు, రామనాయుడు గారు కానీ సురేష్ బాబు గారు కానీ. దాంతో ఏంటంటే సురేష్ సినిమాలు చేయడం, సురేష్ బుజ్జి ఇంకా అలా అలవాటు అయిపోయి మిగతా అందరూ కూడా అదే మొదలుపెట్టారు. సురేష్ బుజ్జి అంటే ఇంకా అదే పేరుని కంటిన్యూ చేస్తాను. ఎంతోమంది దర్శక ధీరులతో వర్క్ చేశారు మీరు. రాజమౌళి గారి గురించి మాట్లాడుకున్నాం అండ్ అలాగే రాఘవేంద్రరావు గారి గురించి కూడా ఒక చిన్న మాట. రాఘవేంద్రరావు గారితో శ్రీరామ్ దాస్ కానీ, శ్రీరామ్ దాస్కి అయితే బాగా ఒక డివోషనల్ సినిమాని అద్భుతంగా చేశాము. అంటే రాముడు ఇలా ఉంటాడు, లేకపోతే రాముడి కోసం శ్రీరామదాస్ గారు ఇలా చేశారు అని ఆ పోస్టర్స్ కూడా చాలా అద్భుతంగా క్లియర్ కట్గా కనిపిస్తాయి. నాగార్జున గారి లుక్ కానీ అదంతా పోస్టర్లో. అంటే బేసిక్గా ఏంటంటే అండి, మేము చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు చాలా హార్డ్ వర్కర్స్ అండి. అక్కడ మేము ఎలా ఉండేదంటే మా వర్క్, సినిమా ఫస్ట్ ఆల్బమ్స్ ఉండే అప్పట్లో. ఆల్బమ్ మొత్తం తిరగేస్తే సినిమాని ఏ స్టైల్లో చేయాలనేది ఒక ఫిక్స్డ్ మైండ్ ఉండేది, ఒక విజన్ ఉండేది అన్నమాట. సో ఆ విజన్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ చేసేవాళ్ళు. దానికి ఎంత కష్టపడేవాళ్ళు అంటే ఒక సినిమాని వర్క్ చేయడానికి డే అండ్ నైట్లో ఆలోచించేవాళ్ళు. అసలు భోజనాలు కూడా మానేసి అసలు ఏమీ తిండి తిప్పలు లేకుండా అట్లా కష్టపడి ఆఫీసులో కూర్చుని ఒక్కొక్క సినిమాకి అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. ఘర్షణ అనే ఒక డబ్బింగ్ సినిమాకి అప్పట్లో మేము పడ్డ కష్టం. మణిరత్నం గారు ఘర్షణ, ఆ సినిమాని తెలుగులో డబ్బింగ్ మేమే చేసామండి. ఆ సినిమా వర్క్ చేయడానికి ఎంత కష్టపడ్డామంటే, అంటే ఆ దర్శకుల మైండ్ని అందుకోవడానికి ఎక్కువగా కృషి చేసేవాళ్ళు మనం. అట్లా ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క విజన్ ఉంటుంది. ఆ విజన్ అందుకుని మేము ఇంకా ఏదో కొత్తగా చెయ్యాలి దీన్ని అనే దాని మీద మేము ఎక్కువ కష్టపడేవాళ్ళం.
ఫోకస్ చేసి అట్లా ఒక్కొక్క సినిమాకి అంత కష్టపడి వర్క్ చేస్తే తప్ప వచ్చేది కాదు క్రియేటివిటీ వర్క్. ఒక సినిమా తీయటానికి ప్రొడక్షన్ అంతా కష్టపడుతుంది, ఒక్కొక్క వింగు ఎవరు టాలెంట్ వాళ్ళు చూపించి చేస్తే ఎఫర్ట్ పెడతారు, దాన్ని అవుట్పుట్ వేరే వస్తుంది. బట్ ఈ ఆడియన్లోకి వెళ్ళే పోస్టర్ ఏంటంటే వన్ మ్యాన్ షో, మేము మాత్రమే క్రియేట్ చేయాలి. డైరెక్టర్ ఏదో అనుకుంటాడు, ఆయన అనుకున్న ఆలోచనని కష్టపడి మనం ఓన్ చేసుకుని దీనికన్నా ఆయన అనుకున్న దానికన్నా అద్భుతంగా చెయ్యాలి అనే కంటెంట్ని మనం క్రియేట్ చేసుకుని ప్రజెంట్ చేయాలి. సో దీనికి వెనక ఏంటంటే మైండ్ పరంగాను సోల్ పరంగాను కూడా స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్లో మేము పడ్డ టెన్షన్ ఎంత అంతా ఉండదు అన్నమాట. ఒక్కొక్క పక్కన రిలీజ్ డేట్ ఇచ్చేసేసి చెప్తారు, పలానా డేట్కి రిలీజు పలానా టైం ఉండదు, ఇన్ టైంలో చేయాలి, కొత్తగా చేయాలి. ఇట్లాంటి టాస్కులు చాలా ఉంటాయి మాకు. సో వాటన్నిటినీ దాటుకుంటూ చేసామండి. అట్లా ఏంటంటే ప్రతి డైరెక్టర్కి ఉన్నటువంటి ఆలోచన. ఇప్పుడు మేము మణిరత్నం గారికి కూడా వర్క్ చేసాం, ఇది గీతాంజలి కొంత వర్క్ చేసాము, ఘర్షణకు వర్క్ చేసాము. వాళ్ళ విజన్ వేరే ఉండేది. తర్వాత అక్కడ నుంచి రాఘవేంద్రరావు గారి మన అన్నమయ్య హిందీ నేనే చేశాను. తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఆలోచన, ఆయన డిజైన్స్, ఆయన వేరే హాలీవుడ్ లెవెల్ థాట్స్ ఉంటాయి ఆయనకి. అలాగే సురేష్ బాబు గారు, ఎస్పెషల్లీ సురేష్ బాబు గారికి డిజైన్స్ మామూలుగా నచ్చవు అన్నమాట, ఎవరు చేసినా కూడా నచ్చవు. ఆయనకంటూ ఒక స్పెషల్ టేస్ట్, ఒక హాలీవుడ్ సినిమాని ఎలా ప్రజెంట్ చేయాలో అలా చేయాలనుకుంటారు ఆయన. ఇది కొత్తదనం. నేను వర్క్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరూ కూడా వర్క్ సైడు మ్యాక్సిమం 100కి 200% మైండ్ పెట్టి అదేదో కొత్తదనాన్ని తీసుకురావాలి అని చెప్పేసి నన్ను ఫోర్స్ చేయటమే తప్ప అంతకుమించి ఏం లేదండి. ఆ ఫోర్స్ చేయడంలో ఏంటంటే నా స్ట్రగుల్ నాకు ఉంటుంది. అట్లా రాఘవేంద్రరావు గారు సినిమాలు కొన్ని చేశాను, రాజమౌళి గారివి కొన్ని. ఇట్లా అంటే ఎవరి పోస్టర్కి ఎక్కువ టైం పట్టింది సార్? ఒక పోస్టర్ చేసి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ చేసి అట్లా ఏమన్నా అవుతూ ఉంటాయండి. వైజయంతి మూవీస్లో చాలా నాకు అలాగే జరిగేవి. నేను ఒక ఆలోచనతో చేసేసేవాడిని, దత్ గారు వచ్చి బాలేదయా వేరే చేద్దామనేవారు. అట్లా ఎక్కువ పట్టేది బాగా వైజయంతి మూవీస్. దత్ గారికి కూడా ఓ పట్టాను నచ్చో డిజైన్స్. ఆయన కూడా ఎక్స్ట్రాడినరీ కోరుకుంటాడు ఆయన. ఆయన కోసం ఇందిరాకి అయితే చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశానండి. అంటే అన్ని సినిమాలకి కూడా. గంగోత్రికి అయితే చేస్తూ ఉన్నా, ఎన్ని చేసినా కూడా, ఎన్ని డిజైన్స్ చేసినా కూడా ఓకే అయ్యేవి కాదు. కంప్యూటర్ వచ్చిన కొత్త దాంతో ఏంటంటే మాకు మాన్యువల్ డిజైనర్స్ కాబట్టి అప్పట్లో కంప్యూటర్స్ లేవండి. మాన్యువల్గా చేసిన తర్వాత సిస్టమ్కి కన్వర్ట్ అయిన తర్వాత ఫస్ట్ తమ్ముడు సినిమాని కంప్యూటర్స్కి చేసాము. అన్నయ్య కూడా కంప్యూటర్లోనే చేసాం. అప్పుడు అంతకుముందు అంతా మాన్యువల్గా చేసేవాళ్ళు. ఓకే, అంటే అప్పుడు నాలెడ్జ్ తెలియక లేకపోతే అది అలవాటు సిస్టమ్సే లేవు. ఓకే, సిస్టమ్సే లేవు అసలు అప్పుడు అంతకుముందు. సరే, ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ కూడా ఏ సినిమా వచ్చినా సరే ఒక ట్యాగ్ అనేది ఉంటుంది ఆ సినిమా డౌన్లో. సో అట్లా ట్యాగ్ లైన్ అనేది మీ నుంచే స్టార్ట్ అయిందని, అండ్ ఇంద్రా సినిమాకి బార్న్ ఫర్ పీపుల్ అని చెప్పి ట్యాగ్ లైన్ ఇచ్చింది మీరే అని చెప్పి విన్నాను. చిరంజీవి గారి నుంచి కాంప్లిమెంట్ కానీ డైరెక్టర్ గారు ఏ విధంగా స్పందించారు ఏంటి? దానికి చాలా అప్లాస్ వచ్చినాయండి. అంటే మనకి దత్ గారు జస్ట్ ఇంద్రా అనే ఒక టైటిల్ రెడీ చేయమ్మా అని చెప్పేసి చెప్పారు. చెప్పగానంటే నాకేంటంటే చిరంజీవి గారి సినిమా చేస్తున్నా అంటే ఒక కొత్త ఎనర్జీ స్టార్ట్ అయ్యేది, అంటే ఒక పవర్లా ఉండేది అన్నమాట. చిరంజీవి గారి సినిమా వచ్చింది అని అంటే ఆ జోష్ వేరండి. ఆ జోష్తో ఏంటంటే ఇంద్రా అని టైటిల్ రాసేసాము. బట్ ఇంద్రా టైటిల్ తర్వాత దానికి ఏదో యాడ్ చేయాలి, కింద బేస్ ఏదో పెట్టాలి అని చెప్పేసి ఆయన మీద ఉన్న ప్రేమ అంతా. బేసిక్గా ఆయన బార్న్ ఫర్ ద పీపులే నిజంగానే. ఆయన గాడ్ గిఫ్ట్ కదా చిరంజీవి గారు. ఆయన నాకు చిన్నప్పటి నుంచి ఆయన అంటే విపరీతమైన ప్రాణం. దాంతో చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని ఆయన బార్న్ ఫర్ ద పీపుల్ అంతే, మనం చెప్పక్కర్లేదు. కాకపోతే నేను ఇంద్రా టైటిల్ కింద అది దాన్ని యాడ్ చేశాను అంతే. ఆయన మనం చెప్పినా చెప్పకపోయినా హీ వాజ్ బార్న్ ఫర్ ద పీపుల్ అంతే.
అంటే అప్పటికి సినిమా విన్నారా ఏంటి స్టోరీ అనేది? లేదండి, ఏమి చెప్పలేదు. దత్ గారు జస్ట్ టైటిల్ రాయమన్నారు. కొన్ని ఫొటోస్ అవి చూశాను. రెయిన్ సాంగ్, అది గల్లు గల్లు అనే రెయిన్ సాంగ్ అది ఉంది కదా, ఆ ఫొటోస్ అవి చూసి, సో ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి ఒక పోరాటం అన్నట్టుగా నాకు జస్ట్ ఒక ఐడియా వచ్చి, చిరంజీవి గారికి ఈ టైటిల్ యాప్ట్గా ఉంటుంది ఇందిరా అనే సినిమా, కానీ ఆ బార్న్ ఫర్ ద పీపుల్ అని ఒక క్యాప్షన్ క్రియేట్ చేసి పెట్టి అది పంపిస్తే ప్రెస్ మీట్లో సారు టైటిల్ అనౌన్స్ చేస్తే టైటిల్ మీడియా అంతా కూడా అడిగారు అన్నమాట. ఏంటి బార్న్ ఫర్ ద పీపుల్ అని పెట్టారు, అండ్ పొలిటికల్లోకి వస్తున్నారా అని చెప్పేసి అడిగితే సార్ వచ్చి లేదు మా డిజైనర్ పెట్టిన క్యాప్షన్ అది అని చెప్పేసి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. దాన్ని కొంచెం మీడియా పాపులర్ చేశారు, హైలైట్ చేశారు. తర్వాత కాలక్రమేణా ఆయన మళ్ళీ పాలిటిక్స్లోకి రావడం, మేము పర్సనల్గా కలిసినప్పుడు సార్ కూడా అనుకున్నాం, వద్దు సార్ మనం పాలిటిక్స్లోకి ఎట్టి పరిస్థితిలో రాకూడదని అనుకున్నాం. ఆ డిస్కషన్ అది తర్వాత సినిమా తర్వాత కలిసినప్పుడు. ఎందుకు రాకూడదు అని మీరు అనుకున్నారు? ఎందుకంటే ఆయన అంత సున్నితమైన మనస్తత్వానికి పొలిటికల్ లాంటి ఒక బురద అంటకూడదు అనేది నా ఒపీనియన్ అండి, నా పర్సనల్ ఒపీనియన్. అది సినిమా ఇందిరా సినిమా తర్వాత ఆయన నేను పర్సనల్గా కలిసినప్పుడు కూడా మేము డిస్కస్ చేసుకున్నాం. అంటే పొలిటికల్గా వస్తే ఇంకా ప్రజలకు ఎక్కువగా సేవ్ చేయడము అంటే లేదండి, ఆయనకి సెట్ అవ్వదు. ఆయన ఎంత మంచి మనస్తత్వం అంటే చిరంజీవి గారు ఒక అద్భుతం అండి. ఆయనకి ఈ ఇందులో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆయన కన్వర్ట్ కాలేరు. ఆయన ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక దీనికి కన్వర్ట్ కాలేరు ఆయన, అందుకని ఆయన వద్దు అనుకున్నాం అంతే, అంతకు మించి ఏం కాదు. అంటే ఆల్రెడీ అంటే తర్వాత పొలిటికల్లోకి వచ్చేసారు, నిలబడలేకపోవడం కారణం అది మనకు తెలియదు, కానీ వచ్చారు, మళ్ళీ వెనక్కి వచ్చారు. అమ్మయ్య మా చిరంజీవి గారు మళ్ళీ మాకు వచ్చేసారు అనుకున్నాం. ఆ రోజు నుంచి ఆయన సినిమాలు నేను చేయకపోయినా కూడా ఆయన చూసి ఆనందపడుతూ ఉంటాను, తృప్తి పడుతూ ఉంటాను. ఆయన ఏ సినిమా చూసినా ఫస్ట్ షో వెళ్ళి థియేటర్ దగ్గర కూర్చుని టికెట్లు తీసుకుని సినిమా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఆయన అంటే అదొక గొప్ప అభిమానం అండి. చిరంజీవి గారు అంటే నా సొంత బ్రదరు, నాకు ఒక బ్రదర్ అన్నట్టుగా అనిపిస్తారు. ఆయన హీరోలాగా అనిపించడం, మా అన్నయ్య అన్నట్టుగా అనిపిస్తుంది అంతే. అంత ప్రాణం అంటే ఆయన అంటే విపరీతమైన, నాకే కాదు మా పిల్లలకు కూడా ఆయన అంటే విపరీతమైన అభిమానం అన్నమాట. ఓకే, అంటే రాజకీయాల గురించి వచ్చింది కాబట్టి తమ్ముడు అనే సినిమా పవన్ కళ్యాణ్ గారిది బార్న్ టు విన్ అనే ట్యాగ్ కూడా మీరే ఇచ్చారంట, అందుకే విన్ అయ్యారా ఏంటి ఇప్పుడు? డెఫినెట్గా, అంటే అలాగే కాదు కానీ తమ్ముడు సినిమా బూరుపల్లి శివరామకృష్ణ గారు ప్రొడ్యూసర్ అండి, అరుణ్ ప్రసాద్ గారు డైరెక్టర్. నాకు బూరుపల్లి శివరామకృష్ణ గారి ద్వారా వచ్చింది యాక్చువల్గా తమ్ముడు సినిమా అవకాశం. అయితే ఆ సినిమాని ఏదో కొత్తగా చేయాలి, తమ్ముడు టైటిల్ అనేది కొత్తగా రాయాలి అని చెప్పేసి తమ్ముడు సినిమా లోగోని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టుకునే రాశాను, కొత్తగా క్రియేటివ్గా ఉండాలని చెప్పేసి. అప్పట్లో ఏదో ఒక కమర్షియల్ యాడ్ ఏదో వస్తే ఆ యాడ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని రాశాను తమ్ముడు టైటిల్. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి ఆయనతో ఫోటోషూట్ చేయించి ఆ బాక్సింగ్ గ్లౌజెస్ అది వేసి ఫోటోషూట్ చేసింది. నాకు ఫొటోస్ అవి కూడా నేను వేసినవన్నీ కూడా ఫోటోషూట్ చేసుకున్నవే చేసి ఆ టైటిల్లోను ప్లస్ డిజైన్స్లోను దీనికి ఏదోటి క్యాప్షన్ పెట్టాలి అన్నప్పుడు, అంటే తమ్ముడు బార్న్ టు విన్ అనే క్యాప్షన్ ఒకటి బాగుంటుంది అని చెప్పేసి, అంటే అక్కడ నుంచి ఫ్లో స్టార్ట్ అయ్యింది క్యాప్షన్స్. అందుకని తమ్ముడికి బార్న్ టు విన్ అని ఒక క్యాప్షన్ క్రియేట్ చేసి పెట్టాను అన్నమాట. నిజంగా ఆయన కూడా బార్న్ టు విన్ అంతే. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ప్రభంజనం. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆయన సినిమాలు వచ్చి బాలు ఒకటి నేనే చేశానండి, తమ్ముడు నేనే చేశాను, తొలి ప్రేమ కూడా ఇక్కడ హైదరాబాద్లో కొంత వర్క్ చేశాను. మంచి సూపర్ హిట్ సినిమా అది తొలి ప్రేమ. తర్వాత ఆయనది అక్కడమ్మ ఇక్కడ అబ్బాయికి ఎవరి అబ్బాయి అని కొన్ని పోస్టర్స్ చేశాము. ఆ పోస్టర్స్కి అరవింద్ గారు ఇక్కడ హైదరాబాద్ నేను వచ్చిన కొత్తలో 94లో నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో నా చేత కొన్ని పోస్టర్స్ చేయించారు. ఎవరి అబ్బాయి అని సినిమాకి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయికి సినిమాకి ఎవరి అబ్బాయి అనే పోస్టర్స్ చేయించారు అరవింద్ గారు. స్టార్టింగ్ కొన్ని పోస్టర్స్ చేయించారు. ఓకే, అంటే ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి. అంటే పవన్ కళ్యాణ్ గారు నాకు అప్పుడు పరిచయం తక్కువ అండి కొంచెం.
ఆ తర్వాత తమ్ముడికి కొంచెం కలిసాం, ఓకే. కొంచెం కలవటం, ఆయనతో మాట్లాడడం, ఆయన నా వర్క్స్ అవి బాగా లైక్ చేయటం జరిగింది. తర్వాత బద్రీ అనే సినిమాకి పిలిపించారు ఆయన, బద్రీకి పిలిపించి టైటిల్స్ అవి రాయించారు, లోగోస్ అవి రాయించారు. కాకపోతే ఏంటంటే అప్పట్లో మాకు కొంచెం ఎక్కువ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా చేయలేకపోయాం, బద్రీ అనే సినిమా చేయలేకపోయాము. యాక్చువల్గా కలిసారండి తర్వాత డిప్యూటీ కలవలేదండి, కలిసే అవకాశం రాలేదు. యాక్చువల్గా వెళ్ళాలి, కలవాలి అంటే చూస్తూ ఉంటాను, మామూలుగా న్యూస్లో చూసి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. ఆయన చేసే గొప్ప కార్యక్రమాలు అవి చాలా ఆనందం కలిగిస్తూ ఉంటాయి. సొసైటీలో ఇంత మంచి లీడర్ని ఇన్ని రోజులు మనం ఖాళీగా పెట్టామని బాధపడుతూ ఉంటాం. ఆయన ఇంతకు ముందే వచ్చి ఉంటే ఇప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా అద్భుతంగా తయారై ఉండేది. చెప్తారు కదా టైం వచ్చినప్పుడే అన్నీ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ జనాలు చేసుకున్న ఒక అదృష్టం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవటం. తర్వాత ప్రభాస్ గారికి ఈశ్వర్కి చేశాను ఫస్ట్. ఓకే, స్టార్టింగ్ ఫిలిం ఈశ్వర్. ఈశ్వర్కి ఫోటోషూట్ల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఈశ్వర్కి వర్క్ అంతా చేశాను. స్టార్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా వర్క్ చేయించుకున్నప్పుడు ఆ సినిమా హిట్ ఫ్లాప్ అనే దాన్ని బట్టి కూడా నెక్స్ట్ సినిమాని పిక్ చేసుకుంటారు కదా ప్రభాస్ గారు. అంటే ఇది లేదు, ఇది ఇంట్రడక్షన్ కదా. ఇప్పుడు ఈశ్వర్ అనేది జయంతి గారు, డైరెక్టర్ జయంతి గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి. జయంతి గారు పిలిచారు, పిలిచి ఇలాగ వర్క్ చేద్దాము ఈశ్వర్ సినిమాకి, నువ్వు అసిస్టెంట్గా కూడా వర్క్ చేయి, అసిస్టెంట్ డైరెక్టర్గా అని చెప్పేసి అంటే సరేనండి స్టార్ట్ చేసాం అన్నమాట. ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిన తర్వాత ప్రభాస్ గారికి సెలెక్ట్ చేయటం, తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత ఫోటోషూట్ చేయటం, చేసి డిజైన్ స్టార్ట్ చేయటం అంతా వర్క్ చేశాను. అట్లా ఆ ఈశ్వర్ సినిమాకి అదొక ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఓకే, అంటే ప్రభాస్ గారు అనగానే ముందు గుర్తొచ్చేది ఏదైనా ఉంటే ఒక్క అడుగు అని ఛత్రపతి రాజమౌళి గారిది అండి. రాజమౌళి గారు ఛత్రపతి టైటిల్ రాయమని చెప్తే కథ ఏంటి సార్ అన్న, ఆయన ఏదో 1-2 లైన్లో కథ చెప్పేసేసి ఈ టైప్లో ఉంటుందండి అని అనగానే ఛత్రపతి టైటిల్ రెడీ చేసామండి. ఛత్రపతి వర్క్ కూడా మంచి వర్క్ చేసాం, డిఫరెంట్గా వర్క్ చేసాం. బట్ మంచి ఫిలిం, ఛత్రపతి కూడా మంచి సినిమా, స్ట్రాంగ్. నాగార్జున గారితో శ్రీరామ్ దాస్ చేసామండి. అక్కడ చెన్నైలో ఉన్నప్పుడు హలో బ్రదర్ చేశాను. తర్వాత శ్రీరామ్ దాసు, తర్వాత ఓం నమో వెంకటేశాయ అని ఒకటి చేసాను. షిరిడి సాయి అని ఒక సినిమా చేశాను, రాఘవేంద్రరావు గారు. అంటే మ్యాక్సిమం సురేష్ బుజ్జిగారికి డివోషనల్ పరంగా ఎక్కువ కనెక్షన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. శ్రీరామదాస్ కానీ, ఓం నమో వెంకటేశాయ సినిమా కానీ, సో ఈ పాండురంగుడు సినిమా కానీ బాలయ్య గారిది, సో ఇవన్నీ డివోషనల్ కనెక్షన్ అనేది ఎక్కువగా కనెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. అవునండి కదా, డివోషనల్గా నాకు నిజమే మీరు అన్నట్టు డివోషనల్గా కనెక్టింగ్ చాలా ఉందండి. ఈ భక్తి సినిమాలన్నీ కూడా నా దగ్గరికి వచ్చినాయి. అవును, చాలా సినిమాలకి. అమ్మోరు సినిమా హిందీ కూడా నేనే చేశాను. ఓకే, కేఎల్ఎన్ రాజు గారు తీసుకున్నారు అప్పుడు అది. తర్వాత సినిమా పరంగా ఎలా ఉన్నా కూడా నేను ఈ వర్క్ చేస్తూ ఉండగా మన ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి గారు లేరు, చనిపోయారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు పి జనార్దన్ రెడ్డి గారు పిలిపించి పెద్దమ్మ గుడికి డిజైన్ చేయాలి అమ్మవారిది అని చెప్పేసి ఆయన పి జనార్దన్ రెడ్డి గారు పిలవటం. ఆ గుడికి వెళ్ళిన తర్వాత ఆయన శాలువా కప్పి దండేసి ప్రసాదాలు అవి ఇచ్చి అమ్మవారిది అద్భుతంగా తయారు చేయాలని చెప్పేసి పి జనార్దన్ రెడ్డి గారు చెప్పటం. తర్వాత అమ్మవారిని నేను ఫోటోషూట్ చేసుకొని మంచి క్యాలెండర్ డిజైన్ చేస్తే ఆ డిజైన్ని, ఆ క్యాలెండర్ని మొత్తం 2001లో స్టార్ట్ చేసాము. 2001 చేస్తే ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల ఫొటోస్, లక్షల క్యాలెండర్స్ ప్రతి ఇంట్లోనూ, అమ్మవారి భక్తులు ప్రతి ఇంట్లోనూ కూడా అవి పూజింపబడుతున్నాయి. ఆ రోజు నేను చేసిన వర్క్. అమ్మవారి పెద్దమ్మ తల్లి పిక్చర్ని డిజైన్ చేశానండి, క్యాలెండర్ని. ఆ క్యాలెండర్స్ ఫోటోలుగా అందరి ఇళ్లలోనూ కూడా ఈ రోజుకి కొన్ని కోట్ల మంది ఇళ్లలో ఉన్నాయి. చీరాల టెంపుల్ కూడా చేశారు. ఆ తర్వాత చిర్యాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వాళ్ళు వచ్చి అడిగారు,
చిర్యాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి కూడా స్వామివారిది నేను ఫోటోషూట్ చేసుకొని డిజైన్ చేసేసాను. డిజైన్ చేసిన తర్వాత ఆ స్వామివారికి అదొక డివోషనల్ అద్భుతం ఏంటంటే, చిన్న గుడి అండి చిర్యాల టెంపుల్. ఆ చిన్న టెంపుల్ని స్వామివారిని మేము లైట్స్ కెమెరాలు తీసుకెళ్ళి మొత్తం షూట్ చేసి దాన్ని ఒక ఫ్రేము, అంటే ప్రతి స్వామివారికి ఒక మూల విరాట్కి ఒక్కొక్క ఆకారం చూడగానే ఒక సింబల్ లాగా రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి అనుకుని చేస్తాను నేను. అలాగే పెద్దమ్మ తల్లిది ఒక సింబల్ ఆఫ్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాగ స్వామివారిది ఒక ఆకారం ఉంటుందో అలాగా ప్రతి నాకు వచ్చినటువంటి దేవుళ్ళకి అందరికీ కూడా అట్లాగే ఒక సింబల్ చూడగానే ఒక గుర్తు ఒక సింబల్లా ఉండాలని చెప్పి అనుకుని చేస్తాను. అలాగే పెద్దమ్మ తల్లిది, తర్వాత చిర్యాల లక్ష్మీనరసింహ స్వామిది కూడా అలాగే ఒక చూడగానే ఒక ఐడెంటిటీ కోసమని ఆ సింబల్ లాగా కావాలని చెప్పేసి స్వామివారిది అలంకారాలన్నీ తీయించేసేసి నాకు కావాల్సినట్టుగా మళ్ళీ నేను అలంకారం చేయించుకొని తీసుకుంటాను అన్నమాట. తీసుకొని దాన్ని సిస్టంలో వర్క్ చేసి ఆయనకి కావాల్సిన అన్ని ఆ జ్యువెలరీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అన్నీ సెట్ చేసుకుంటాను సిస్టంలో. సెట్ చేసుకుని భక్తులకి అత్యంత ఆ ఫోటో చూడగానే ఆ భక్తిభావం పొందేలాగా ఆ అట్రాక్ట్ ఉండేటట్టుగా ఆలోచించి చేస్తాను. అలా చేసిన దాంట్లో చిర్యాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్, పెద్దమ్మ తల్లి టెంపుల్. అయితే చిర్యాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి వచ్చి నేను వర్క్ చేసేసాను. చేసిన తర్వాత చేసేటప్పుడు నేను జనరల్గా ఈ డివోషనల్ ఎప్పుడు చేస్తానంటే తెల్లవారుజాములు చేస్తానండి. నైట్ 3:30 అట్లా చేస్తాను. అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి కూర్చుని సినిమా టైటిల్స్ కూడా అట్లాగే చేస్తాను. లోగోస్ కానీ డిజైన్స్ కానీ ఒక భక్తిభావంతో భగవంతుని తలుచుకుని చేస్తాను. ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలి అని ముందు దండం పెట్టుకుని వర్క్ స్టార్ట్ చేస్తాను. అట్లాగే నాకు సక్సెస్ కూడా ఎక్కువ, సూపర్ హిట్లు ఎక్కువ వచ్చినాయి. అలాగే చిర్యాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి కూడా అలాగే చేస్తే జ్యువెలరీస్ వేయలేదు నేను. ఆ జ్యువెలరీస్ మామూలుగా స్వామివారిది అక్కడ గుడిలో ఏమైతే ఉందో అది చేసేసాను. యాజిటీజ్గా చేసేసిన తర్వాత పడుకుంటే నైట్ కల్లోకి స్వామివారు లక్ష్మీనరసింహ స్వామివారు మొత్తం అలా ఆభరణాలతోటి వచ్చి కూర్చుని జస్ట్ ఇలా లేపుతున్నట్టుగా కల వచ్చింది నన్ను. వెంటనే ఒంటి నిండా జూలతోటి మొత్తం ఆభరణాలు వేసుకొని ఒక పెద్ద ఆయన వచ్చి ఇలా లేపుతున్నట్టుగా కల వస్తే మెలకు వచ్చి లేచి చూసేసరికి ఒళ్ళంతా పులకించిపోయింది. అసలు స్వామివారు సడన్గా, అంటే తెల్లవారుజామున 2-3 గంటలకి సడన్గా నిద్ర పట్టలేదు. ఇంక లేచి చూసి, అరే మనం మార్నింగ్ నుంచి కూర్చుని వర్క్ చేసాము, స్వామివారికి జ్యువెలరీస్ సరిగ్గా మనం అరేంజ్ చేయలేకపోయామని చెప్పేసి అప్పటికప్పుడు రెడీ అయ్యి మళ్ళీ సిస్టమ్తో ఆ జ్యువెలరీస్ అన్నీ వేసి స్వామివారికి రెడీ చేస్తే, ఆ నెక్స్ట్ డే చైర్మన్ గారు వచ్చి లక్ష్మీనారాయణ గారు, చిర్యాల టెంపుల్ ఫౌండర్ ట్రస్టీ లక్ష్మీనారాయణ గారు వచ్చి చూసి అద్భుతంగా ఉందని చెప్పేసి ఆయన ఇంకా దాన్ని మొత్తం క్యాలెండర్స్, ఫొటోస్ భక్తులందరికీ కూడా దాన్నే పంచానండి. తర్వాత అప్పటి వరకు లేని జ్యువెలరీస్ అన్నీ కూడా ఈ ఫోటో వచ్చిన తర్వాత కొన్ని కోట్ల మంది భక్తులు ఆ పుణ్యక్షేత్రానికి రావటం, వాళ్ళు సమర్పించినటువంటి ఆభరణాలన్నీ స్వామివారికి రావటం, ఇదంతా జరిగింది. అదొక అద్భుతం. తర్వాత అంటే ఆయన వేయించుకుంటారు, అది ఆయన చేయించుకుంటారు, మనదేమీ లేదండి. మనం చేస్తున్నాం కాబట్టి స్వామివారు మనకు కనిపించి నాకు ఈ రకంగా కావాలని చెప్పి చేయించుకున్నాడు అంతే. అవే ఆభరణాలు ఇప్పుడు కొన్ని వద్దన్నా ఇంకా ఎన్నో ఆభరణాలు స్వామివారికి వచ్చేసినాయి. కొన్ని కోట్ల మంది భక్తులు ఇప్పుడు గుడికి రావడం జరుగుతుంది అన్నమాట. చిర్యాల లక్ష్మీనరసింహ స్వామి అదొక పుణ్యక్షేత్రం. యాదగిరిగుట్ట తర్వాత అంత ప్రతిష్టాత్మకమైనటువంటి పవర్ఫుల్ గుడి టెంపుల్ ఏదంటే చిర్యాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్. అద్భుతంగా ఉంటుందండి. అన్ని చోట్ల స్వామివారు నోరు తెరిచి భయంకరంగా ఉంటే చిర్యాల లక్ష్మీనరసింహ స్వామి వారు నవ్వుతూ ఉంటారు. ఆయన స్మైల్ని కూడా నేను సిస్టంలో ఆ విగ్రహం స్మైల్ కూడా కొంచెం పెంచాను, నవ్వుతున్నట్టుగా. అట్లా
డివోషనల్గా అంటే ఇవన్నీ నన్ను. అలాగే ఫిలిం నగర్ వివి రాజేంద్ర ప్రసాద్ గారు పిలిచి ఈ కొండ మీద గుడి కట్టాలనుకుంటున్నావయ్యా, ఎలా బాగుంటుందో చూడు, డిజైన్ చేయని చెప్పేసి అంటే కొండపైకి వెళ్ళి మొత్తం అన్ని వ్యూస్లోనూ ఫొటోస్ తీసుకున్నానండి. రామనాథ్ స్టూడియో దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుంది, ఈ అపోలో దగ్గర నుంచి చూస్తే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మొత్తం యాంగిల్స్ అన్నీ అప్పట్లో ఏమి ఉండేవి కాదు, ఇవన్నీ కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్. ఆ కొండ మీదకి వెళ్ళి మొత్తం వ్యూస్ ఫొటోస్ తీసుకొని ఆ ఫిలిం నగర్ టెంపుల్ డిజైన్ చేశానండి. ఓకే. టెంపుల్ డిజైన్ చేస్తే అద్భుతంగా వచ్చింది అది ఫిలిం నగర్ టెంపుల్. అవును, అందరూ ఉంటారు, అన్ని రకాల దేవుళ్ళు. అప్పటికి అది కొండ, ఆ కొండపైకి వెళ్ళి ఫోటోషూట్ చేసుకుని డిజైన్ చేస్తే అద్భుతంగా వచ్చింది. దాన్నే బ్రోచర్ వేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే. ఆ బ్రోచర్ వేసి మొత్తం అందరికీ పంచితే కొన్ని కోట్లు కలెక్ట్ అయినాయి. తర్వాత ఇంకా అది గుడి అద్భుతంగా తయారైంది. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నా పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని చెప్పేసి నా పేరుని అక్కడ గుడిలో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సురేష్ బుజ్జి అని పేరు వేసేసారు. దానికి రెమ్యునరేషన్ ఇవ్వలేదు, పేరు వేసేసారు అన్నమాట. ఓకే. అంటే అడగలేదా లేక? నేను అడగలేదు, ఆయన ఇవ్వలేదు. ఓకే. తర్వాత అశ్వినదత్ గారు ఒకరోజు, ఏంటయ్యా గుడిలో నీ పేరు వేసారేంటి, ఎంత ఇచ్చావు అని అడిగితే, సార్ నేనేమి ఇవ్వలేదండి, నాకేం తెలియదండి, పేరు వేసినట్టు కూడా తెలియదు నాకు అని చెప్పేసి అన్నాను. ఇప్పటికి ఉందండి. తర్వాత వెళ్ళి చూస్తే పేరు ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారిని కలిశాను. ఈ గుడి నువ్వు ఉన్నంతకాలం వస్తూ ఉండాలయ్యా, ఇది ఒక ఇందులో నీకు కూడా భాగం ఉంది, నీకు కూడా ఒక ఉన్నట్టే, నువ్వు ఖచ్చితంగా గుడికి వస్తూ ఉండాలి, ఫ్యామిలీతో వస్తూ ఉండి అని చెప్పేసి అన్నారు ఆయన. బిఫోర్ మొన్న గుడి కట్టిన తర్వాత. అంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి కానీ పేరు అనేది చిరస్థాయిగా నిలిచిపోద్ది కదా అని చెప్పేసి అలాగా ఈ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి అమ్మవారికి చేయటం, తర్వాత చిర్యాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చేయడం, ఈ ఫిలిం నగర్ టెంపుల్, ఇవన్నీ ఏంటంటే మనుషులు మామూలుగా మనం వచ్చి ఏదో సాధించాము, సినిమాలు అనేవి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, కానీ ఇవి పవిత్ర చిరస్థాయిగా ఉండిపోతాయి. కాబట్టి ఇదొక అద్భుతమైన అవకాశం నాకు. అలాగే ఈవీవి సత్యనారాయణ గారి గురించి, ఆయనతో ఈవీవి సత్యనారాయణ గారు నాకు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, అంటే నేను చిన్న కుర్రోడుగా ఉన్నప్పటి నుంచి ఆయన నాకు పరిచయం అండి. చెవిలో పువ్వు సినిమా ఫస్ట్ సినిమా తీశారు ఆయన, అప్పుడు కలిసాము. తర్వాత ప్రేమ ఖైదీ నుంచి బాగా అటాచ్మెంట్ మాకు. సరదాగా తిరుగుతూ ఉండేవాడిని ఆయనతో పాటు. ప్రేమ ఖైదీకి ఆయనకి ఎవరు అసిస్టెంట్లు కానీ ఇది కానీ ఉండేది కాదు, ఆయన ఒక్కడే కూర్చుని స్క్రిప్ట్ రాసుకుంటూ ఉండేవాడు త్రిమూర్తి స్ట్రీట్లో సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్లో. అప్పుడు వెళ్ళి సరదాగా ఆయనతో కూర్చొని జోకులు వేయటం, ఆయనతో మాట్లాడుకోవటం ఇట్లా ఉండేది. తర్వాత ఆయన కాలక్రమేణా పెద్ద డైరెక్టర్ అయిపోవటం, ఆయన సినిమాలన్నీ కూడా మేమే చేసామండి. మా బ్రదర్స్తో కలిసి ఉన్నప్పుడు చేసాం. సీతారత్నం గారి అబ్బాయి, యావండి ఆవిడ వచ్చింది, అప్పులప్పారావు, చెవుల పువ్వు, ఇవన్నీ ప్రేమ ఖైదీ, తెలుగు వేర్లేవరా, ఇవన్నీ కూడా మా ఈవీవి గారి సినిమాలన్నీ కూడా చేసాం. హలో బ్రదర్. ఎలా సార్ అసలు 8 ఏళ్ల వయసులో మీరు ఇండస్ట్రీకి రావడం, ఎవరన్నా మిమ్మల్ని లైక్ అంటే మా బ్రదర్స్ ఆల్రెడీ మా పెద్దన్నయ్య సురేష్ అన్న ఆయన ఆల్రెడీ అప్పటికి వచ్చేసాడండి. ఇక్కడ చెన్నైలోనే ఉండేవారు ఆయన వచ్చిన తర్వాత ఆయన తర్వాత మా బ్రదర్ అంజన్ గారు రావటం, వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను వచ్చానన్నమాట. చదువు ఆపేసేసి, సరే ఇంక తర్వాత చదువు ఆపేసి ఈ వర్క్ నేర్చుకోవటం మొదలుపెట్టాను. వర్క్ నేర్చుకున్న తర్వాత అప్పుడు ప్రైవేట్గా వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీకి కట్టి ప్రైవేట్గా డిగ్రీ చేశాను అన్నమాట. అట్లా. బట్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ప్రయాణం అనేది నిజంగా అమోఘం. అట్లా కంప్యూటర్ వచ్చింది, లేదా ప్రింట్ అవుతుంది, పోస్టర్లు అవుతున్నాయి, పబ్లిసిటీ అంతా కూడా ఒకే ఎత్తే, ఏది లేని టైంలో అన్నీ మీరు డిజైన్ చేసి ఇప్పటికీ గుర్తుంటాయి, ఇప్పటికీ ఆ సినిమాలను ఆదరించే వాళ్ళు ఉన్నారు. అలా రెడీ చేశారు మీరు ఆ పోస్టర్లని పబ్లిక్లోకి తీసుకెళ్ళడం. మాన్యువల్గా చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసాం. అప్పట్లో పోస్టర్ అంటే
ఒక పోస్టర్ క్రియేట్ చేయడం అంటే నా స్టార్టింగ్ డేస్లో బిగినింగ్ డేస్లో పేర్లు ఉంటాయి కదా, ఇదే పలానా ప్రొడక్షన్ సురేష్ ప్రొడక్షన్ అనేది కూడా ఆ పోస్టర్ పైన చేత్తో రాయాల్సిందే. నిర్మాత డి రామానాయుడు అనేది కూడా చేత్తో రాయాల్సిందే. దర్శకుడు కె బాపయ్య అనేది కూడా చేత్తో రాయాల్సిందే, పెయింట్ తోటి బ్రష్ తోటి అట్లా ఉండేది. తర్వాత జిరాక్స్లు వచ్చినాయి, వాటిని కట్ చేసి పేస్ట్ చేసేవాళ్ళు. ఇది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. దాని తర్వాత కలర్ ప్రింట్లు రావటం, తర్వాత కంప్యూటర్స్ రావటం. ఇట్లా అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేను ట్రావెల్ చేశాను కాబట్టి, నా చిన్న వయసు నుంచి చేశాను కాబట్టి నాకు తెలుసు ఈ A to Z. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలాగ అప్డేట్ అయింది ఈ పోస్టర్ యుగం అనేది నాకు పూర్తిగా తెలుసు. ఈ జనరేషన్ ఎవరికి తెలియదు అసలు. ఇప్పుడు ఉండే వాళ్ళకి అసలు పోస్టర్ అనేది ఎలాగా స్టార్ట్ అయిందనే సంగతి చాలామందికి తెలియదండి. అంతా ఏంటంటే పోస్టర్ అంటే కంప్యూటర్లో డౌన్లోడ్ చేయటం కదా అనుకుంటారు, కానీ చాలామంది ఈ హార్డ్ వర్క్ ఉండేది బ్యాక్గ్రౌండ్లో. మరి ఎందుకు సురేష్ బుజ్జి గారు ఇంకా ఇప్పటికీ ఆ జర్నీని కొనసాగించలేకపోయారు? మధ్యలో ఎందుకు ఆగిపోయారు? అవకాశాలు ఎందుకు రాలేదు? అంటే నేనే కొంత అంటే నాకు మధ్యలో నేను రాజమౌళి గారి సినిమాలు చేస్తూ ఉండగా కొంత గ్యాప్ వచ్చిందండి మధ్యలో. ఏగానే సినిమాని నేను వెళ్ళి అడిగాను ఆయన అడిగితే ఆయన ఇది ఒక్కటే అప్లికేషన్ అండి, వేరే వాళ్ళు చేస్తారు, నెక్స్ట్ సినిమా నుంచి మీరే చేద్దరు అని చెప్పేసి అన్నారు. అంటే ఆ గ్యాప్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎంతో చిన్న సినిమా అని చెప్పేసి ఆయన అని మళ్ళీ దాన్ని ఒక 3 సంవత్సరాలు ప్రొలాంగ్ చేశారు. ఈ గ్యాప్లో నాకు బయట సినిమాలు కూడా ఏమీ రాలేదు, చాలా గ్యాప్ వచ్చేసింది. 3 సంవత్సరాలు ఖాళీగా కూర్చున్నాం కాబట్టి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఆ ఖాళీలో ఏం చేయాలో తోచక నా ఆ డైరెక్షన్ మైండ్ మళ్ళీ బయటకు వచ్చి సరే ఇది ఖాళీగా కూర్చోవటం ఎందుకు, ఏదో ఒక సినిమా చేద్దాము, వీళ్ళ వేరే ఫ్రెండ్స్ అది కూడా చేద్దామని చెప్పేసి అన్నారు. సో ఏం చేద్దాం అంటే స్వామి వివేకానంద చరిత్ర ఇంతవరకు రాలేదు కదా ఇండస్ట్రీలోను, అది చేద్దామని. హీరోని ఎవరు పెడదామని చెప్పేసి అనుకుంటే ఈ పెద్ద హీరోలు ఎవరికి కూడా ఇచ్చుకునేంత బడ్జెట్ లేదు. సేమ్ టైము హీరోలు కూడా చేస్తారో చేయరో, స్వామి వివేకానంద అనే క్యారెక్టర్కి సరిపోయే హీరో సెట్ గారు అని చెప్పేసి అనుకుని ఈ డిస్కషన్లో అసలు చిల్డ్రన్తో చేస్తే ఎలా ఉంటుంది స్వామి వివేకానంద అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన తగ్గట్టుగా ఎవరైతే అంటే వివేకానందుడిగా కొంచెం దగ్గరగా ఎవరు ఉంటారు అని చెప్పేసి చూసుకుని ఆయన ఫేసు ఒక డిఫరెంట్ మ్యాచ్, అంటే ఇక్కడ ఒక చిన్న దగ్గర ఒక ఫోల్డింగ్ ఉండాలి, ఆయనకి ఆ కళ్ళు బ్రైట్గా ఉండాలి. సో ఇట్లాంటి పర్సన్ ఎవరు ఉన్నారా అని వెతుకుతూ ఉంటే మా పి జనార్దన్ రెడ్డి గారు మనవడు విజయారెడ్డి గారు అబ్బాయి, ఆయన అబ్బాయిని చూసాం చిన్నప్పుడు, చైల్డ్ ఆర్టిస్ట్గా ఈ అబ్బాయి బాగుంటాడని చెప్పేసి వాళ్ళని అడగటం, వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటం, మీరు చేయండి, మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మా సైడ్ నుంచి ఉంటుందని చెప్పేసి వాళ్ళు మాకు భరోసా ఇవ్వటం. అట్లా స్వామి వివేకానంద అనే ఒక సినిమాని చేశానండి. అది అవార్డ్స్ కోసం చేద్దామని కదా చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా అనుకుని మొదలుపెట్టింది. అయితే సినిమా చేసి కొద్దీ అది ఎడిట్లో బాగా వచ్చింది. అరే ఇంత మంచి సీన్స్ వచ్చినాయి, ఇంత మంచి బాగుంది, పిల్లలతో ఇంట్రెస్టింగ్గా ఉంది, దీన్ని ఎందుకు సినిమాగా చేయకూడదని చెప్పేసి తర్వాత దాన్ని సినిమాగా కన్వర్ట్ చేశాం అన్నమాట. సినిమా పెంచాం. అది రామకృష్ణ మిషన్ వాళ్ళకు కూడా వెళ్ళి మేము తీసిందంతా కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. రామకృష్ణ మిషన్ అధ్యక్ష మహారాజులు వారితోటి ఉపాధ్యక్షులతోటి ఇలా చేస్తున్నాము వివేకానందుడిది అని చెప్తే వాళ్ళు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాళ్ళ సజెషన్ తగ్గట్టుగా సినిమాని ఎక్స్ట్రాడినరీగా చేసాం. అక్కినే నాగేశ్వరరావు గారు మనం సినిమా చేస్తున్నారు. అప్పుడు ఆయన్ని ఆడియోకి చీఫ్ గెస్ట్గా పిలుద్దామని ఇన్విటేషన్ తీసుకుని వెళ్తే అక్కినే నాగేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు, చాలా గట్స్ ఉండాలయ్యా ఈ సినిమా తీయాలంటేనే, ఈ కథని రన్ చేయాలంటే చాలా మామూలు విషయం కాదు. ఎస్వి రంగారావు గారు తీద్దాం అనుకున్నాడు, తీలేపోయాడు.
రామారావు గారు తీద్దాం అనుకున్నారు, తీయలేకపోయారు. నేను తీద్దాం అనుకున్నా, నేను తీయలేకపోయాను. ఐ అప్రిషియేట్ యూ, ఐ హ్యాట్స్ ఆఫ్ టు యూ అని చెప్పేసి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చి భుజం తట్టారండి అక్కినే నాగేశ్వరరావు గారు. ఈ సినిమా తీయటం అంటే మామూలు విషయం కాదు అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేశారు. తర్వాత ఆయన రాలేదు, కాకపోతే ఆడియో లాంచ్కి. అప్పటికే ఆయన హెల్త్ కొంచెం బాగాలేదు. తర్వాత సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత దాసనారాయణరావు గారికి షో వేసి చూపించామండి. దాసనారాయణరావు గారు ఫస్ట్ హాఫ్ అవగానే ఇది చిన్నపిల్లల చిత్రం అనేది నువ్వు కార్డు ఒకటి వేయాలరా అని చెప్పేసి అన్నారు. అన్నదా సరే సార్ సినిమా అంతా చూడండి, చూసిన తర్వాత వేయమంటే వేసేస్తాను అని అన్నా. సినిమా అంతా చూసిన తర్వాత ఆయన భావోద్వేగానికి లోనయ్యి అసలు కుర్చీలో నుంచి అలా లేచి ఒక ఎమోషనల్గా నన్ను దగ్గర తీసుకుని ఇంత గొప్ప సినిమా తీసావేంట్రా, ఏంట్రా అసలు ఆ క్యారెక్టర్స్ ఏంటి, ఆ పిల్లలేంటి, నీకు ఎంత ధైర్యం, నీకు ఇంత బాగా తీసావు అనుకోలేదు, నువ్వు సినిమా తీసావంటే ఏదో టైంపాస్ కోసం ఏదో మామూలు సినిమా తీసావు అనుకున్నాను, ఎంత బాగా తీసావు అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన ఎప్పుడూ కలిసినా కూడా ఈ సినిమా గురించి అద్భుతంగా చెప్తూ ఉండేవారు. ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఆయన ఈ సినిమా గురించి. అంటే ఎందుకు సార్ మరి వివేకానంద గారి స్టోరీ తీసుకోవడము ఈ జనరేషన్కి సెట్ అవుద్ది అనుకున్నారా, యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నారా, లేదా కొత్తగా ట్రై చేద్దామని ఏమైనా ప్రయత్నం చేశారా? లేదండి, వివేకానందుడిది జనరల్గా వివేకానందుడు వారు అనేది ఒక సన్యాసి మార్గంలో వెళ్ళేటువంటి ఒక సబ్జెక్ట్. అక్కడ ఏమీ ఉండదు, అది ఉండదు అని చెప్తున్నాను సార్. కథ ఏమీ ఉండదు, జనరేషన్ కి కనెక్ట్ ఉండదు కదా, మరి ఆ సబ్జెక్ట్ ఎందుకు పిక్ చేసుకోవాల్సి వచ్చింది? కేవలం ఏంటంటే ఆయన ఇచ్చేటువంటి ప్రొవర్బ్స్, ఆయన ఇచ్చేటువంటి ఒక మోటివేషన్ వర్డ్స్ తప్ప, అంటే ఉంది కథ ఉంటుంది, బట్ ఏంటంటే సప్పగా ఉంటుంది. అందుకనే ఎవరు కూడా దాన్ని హ్యాండిల్ చేయలేదు. కొన్ని హిందీలో 2-3 సినిమాలు వచ్చినాయి కానీ అటర్లావ్ అయిపోయినాయి, ఏది కూడా ఆడలేదు. అందుకని దీన్ని పిల్లలు, అంటే నేనేమనుకున్నానంటే వివేకానందుడు అనేది ఇంత మంచి సబ్జెక్టు, ఇంత గొప్ప సబ్జెక్టు కదా, దీన్ని పిల్లలు జనరల్గా ఈ 10th నుంచి ఇంటర్కి మారేటప్పుడు వాళ్ళ యొక్క మైండ్ సెట్ని రాంగ్ వేలో వెళ్ళిపోతుంది జనరేషన్. సో మనం ఏదో ఇన్ని కోట్ల మంది మధ్యలో మనం ఈ సినిమాని పిల్లలతో చేస్తే, ఈ ఏజ్ వాళ్ళతో చేస్తే, కనీసం సినిమా చూసి సో వివేకానందుడు అనే ఆయన ఇన్ని మంచి మాటలు చెప్పాడు, ఈ రకంగా ఆయన జీవనాన్ని సాగించాడు, మనం కూడా ఆయన దారిలో కొద్ది గొప్ప ఒక 4 అడుగులు వేయాలని చెప్పేసి అనుకుంటారన్న ఉద్దేశంతో ఆ పిల్లల్లో మార్పు రావాలని చెప్పేసి 10th నుంచి ఇంటర్ మధ్యలో పిల్లలు తీసుకున్నామండి. 9th 10th ఇంటర్ ఈ మధ్యలో పిల్లలు తీసుకుని ఆ పిల్లలతో చేయించాను సినిమా. షో వేసారా పిల్లలకి? చాలా షోస్ చేసామండి, చాలా రిలీజ్ చేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తర్వాత చాలా సన్మానాలు, అవి అవార్డ్స్ వచ్చినాయి, మంచి అవార్డ్స్ వచ్చినాయి. తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయలేరా? అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. చేశానండి. తర్వాత ఇప్పుడు డైరెక్టర్గానే కమర్షియల్ డైరెక్టర్గా సక్సెస్ అవుదామని చెప్పేసి ఇప్పుడు ఒక కథను రెడీ చేసుకున్నాం, ఎందుకంటే ఖాళీగానే ఉన్నాం. ఈ రాజమౌళి గారు ఏగా ఇవ్వనటువంటి ఆ గ్యాప్ వల్ల ఈ సినిమా చేయాల్సి వచ్చింది. ఈ సినిమా చేసిన తర్వాత ఆయన నేను డైరెక్టర్ అయిపోయానని చెప్పేసి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అంతా కూడా నన్ను పక్కన పెట్టేశారు. పోస్టర్ డిజైనింగ్ పక్కన పెట్టేశారు. అయ్యో, అందరూ కూడా ఏంటంటే సురేష్ బుజ్జి ఏం చేస్తున్నాడంటే డైరెక్టర్ అయిపోయాడు, ఇంకా పోస్టర్ చేయట్లేదు అన్న ఒక ఇది క్రియేట్ అయ్యి టోటల్గా అందరూ కూడా నన్ను పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఎవరు కూడా అడగడం మానేశారు. ఎందుకంటే నేను వెళ్ళి అడగను, జనరల్గా నాకు సినిమా కావాలి అని చెప్పేసి సినిమా ఇవ్వండి అని అడగను. అంటే అవకాశం రాలేదా? ఆ ఛాన్స్ ఉండి కూడా అడగలేదా? నేను అడగనండి, ఎందుకంటే ఎందుకంటే నా వర్క్ అందరికీ తెలుసు, నేను బాగా చేస్తానని తెలుసు. మరి నాకు వర్క్ ఇవ్వట్లేదంటే ఒకటి రీజన్ నేను డైరెక్టర్ అయిపోయానన్న అయి ఉండాలి, లేదంటే ఇతను అవుట్డేటెడ్ అయిపోయాడని అనుకుని ఉండాలి. సో అలాంటప్పుడు మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళని ఫోర్స్ చేసి వర్క్ ఇవ్వండి అని చెప్పేసి అడిగి మళ్ళీ ఏదో చదువు కాతే
మార్కెట్లో చూస్తుంటే చాలా మంది ఉన్నారు కదా సార్ ఇప్పుడు, కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఇంకా రన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇది నా పొజిషన్ ఆర్ ఎల్స్ నా దగ్గర ఇట్లాంటి వర్క్స్ ఉన్నాయనో చెప్పడంలో తప్పు లేదు కదా అనిపిస్తుంది. అంటే ఒక్కటండి, ఇప్పుడు నేను ఏ స్థాయికి చేస్తానో సినిమాని, ఒక్కొక్క సినిమాని ఎలా చేస్తానన్న సంగతి చాలామందికి తెలుసు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అందరికీ తెలుసు, దత్త గారికి తెలుసు, రాఘవేంద్ర గారికి తెలుసు, రాజమౌళి గారికి తెలుసు. తెలుసున్న వాళ్ళకి మళ్ళీ మనం వెళ్ళి అడిగిందాకా ఉండి వాళ్ళకి ఏదో అప్లికేషన్ ఉంటుంది, వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి సురేష్ బుజ్జికి పొగరు అని అనుకుని ఉండొచ్చు కదా, ఎందుకు అడగట్లేదు ఈయన అని. నేను ఫస్ట్ నుంచి అడగలేదు కదండి, వాళ్ళే ఇచ్చారు. నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా నేను వర్క్ ఇవ్వండి సార్ అని చెప్పి నేను అడగలేదు కదా, వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు, వాళ్ళే చేయించుకున్నారు, చేసి ఇచ్చాం వర్క్స్. కాకపోతే ఏంటంటే నాకు బాధ ఏంటంటే నేను ఇంకా అద్భుతంగా చేయగలను, నన్ను ఎందుకు ఇలా పక్కన పెట్టేశారనే ఒక ఫీలింగ్ ఉంది, ఒక బాధ అయితే ఉంది. చేయగలం. ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారి వారణాసి పిక్చర్కి సంబంధించి అసలు నేను వర్క్ టేకప్ చేశానంటే దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్తానండి. అల్లాటప్పగా ఉండవు నా డిజైన్స్, నేను అందరిలాగా చేయను. దాని మీద చాలా ఎఫర్ట్ పెట్టి దాంతో ఒక యజ్ఞంలా చేస్తా, ఒక యాగం చేసినట్టు చేస్తాను. అంత హార్డ్ వర్క్ చేస్తాను, అంత క్రియేటివ్గా చేస్తాను. ఓకే, అంటే మీకు ఇప్పుడు ఈగ సినిమా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఏదైనా మీ స్వతహాగా ఏదైనా ప్రయత్నం చేశారా? ఈ సినిమా పోస్టర్ నేనైతే ఎలా చేస్తాను ఏంటి అని. అసలు బాహుబలి చేసి నేను చేసి ఉంటుంటే ఒక రేంజ్లో ఇంకా హై రేంజ్లో ఉంది. ఇప్పుడు ఆ సినిమా ఒక రేంజ్కి తీశారు కానీ పోస్టర్ అంత ఆ స్థాయికి లేవు. అంటే ఓపెన్గా చెప్పేస్తున్నా, రాజమౌళి గారు ఆ స్థాయి సినిమా తీస్తారు అంటే ఆ సినిమాని నేను ఇంకొక లెవెల్లో చేసి ఉండేవాడిని. అసలు హాలీవుడ్ని మించి చేసి ఉండేవాడిని. అంటే ఇప్పుడు అవకాశం మనకి వచ్చిందంటే 100కి 200% దాన్ని సక్సెస్ చేయడం కోసం నేను పడే తపన, ఆ హార్డ్ వర్క్ వేరే ఉంటుందండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాహుబలి ఎంత గొప్ప సినిమా అవుతుంది, రాజమౌళి గారు ఎంత పెద్ద సినిమా తీస్తున్నాడని అనుకోలేదు. రాజమౌళి గారు మామూలుగా సినిమా తీస్తున్నాడు అనుకున్నాను కానీ వస్తాడులే, నాకు ఫోన్ చేస్తాడు, ఆయన చెప్తాడు, పిలుస్తాడులే, మనం వెళ్ళొచ్చులే అని అనుకుంటా ఉన్నా. ఈ టైటిల్ ఇంకో డిఫరెంట్గా రాయి అని ఒక అవకాశం కూడా ఇవ్వలేదు ఆయన నాకు. ఇచ్చుండుంటే వేరేగా ఉండుండేది. అంటే ఎంత టైం పడుతుంది సార్ మీకు ఇప్పుడు ఒకవేళ బాహుబలి టైటిల్ రాయాలి అంటే టైం అనేది క్యాల్కులేషన్ కాదండి. ఫస్ట్ దాన్ని ఓన్ చేసుకుని ఏదో దాన్ని మైండ్లో ప్రిపేర్ చేసుకోవాలి. బాహుబలి అక్షరాలు ఎలా ఉండాలి, టైటిల్ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఇట్లాంటి ఫస్ట్ నాకు దానికి ఒక 1 వీక్ టైం పట్టేస్తుంది. అంటే ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి టైం పడుతుంది. చేసుకున్న తర్వాత దాన్ని కార్యరూపం దాల్చడానికి ఒక 2-3 డేస్లో ఒక ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు సై టైటిల్ అలాగే రాస్తా ఉన్న సైని ఏం చేయాలి, ఒక అక్షరం సింగిల్ లెటర్ని అద్భుతంగా చేయాలి, ఏం చేయాలి అనుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, దాన్ని సై టైటిల్ రాసాం. అట్లాగే మగధీర కానీ, సింహాద్రి కానీ, ఛత్రపతి కానీ, విక్రమార్కుడు కానీ, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన టైటిల్స్ అండి. అలాగే ఆయన అవకాశం ఇచ్చిండుంటే నా లెవెల్కి నేను ఏదో చేసి ఉండేవాడిని. ఇప్పుడు కూడా మహేష్ బాబుది వస్తే అది ఒక రేంజ్కి, అంటే ఇప్పుడు రెగ్యులర్గా చూసే పోస్టర్ కన్నా కూడా నేను ఏదో కొత్తగా ఏదో డిఫరెంట్గా చేయాలనుకున్నాను. ఒక హైజెనిక్ లెవెల్లో చేయాలని అనుకుంటా. ఆ స్థాయికి వాళ్ళు ఎందుకో నన్ను పిలవలేదు, అంతే. అంటే మీరే ప్రయత్నం చేయాల్సి ఉండే కదా సార్. ఇప్పుడు బాహుబలి వచ్చింది, అది నేనైతే ఎలా చేసి ఉండేవాడిని అని ఒక పోస్టర్ రెడీ చేసుకుని. లేదండి, అట్లే నేను ఎప్పుడు కూడా ఏంటంటే నా స్థాయిని నేను కాపాడుకుంటూ ఉంటాను. నేను ఇండస్ట్రీకి వచ్చిన రోజు ఏమీ లేదండి, అంతా అంటే వెతుక్కుని వచ్చేవారు అందరూ. సురేష్ బుజ్జి ఎక్కడున్నాడని వచ్చి ఈ సినిమాలన్నీ నేను వెళ్ళి ఏ రోజు ఎవరిని సినిమాలు అడగలేదు. వచ్చినాయి దగ్గర 1200 సినిమాలు చేయటం అంటే మామూలు విషయం కాదు. చేశాము, ప్రతి సినిమా న్యాయం చేసాం. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను కొత్త డిజైనర్ లాగా వెళ్ళి వాళ్ళకి కాంపిటీషన్ ఇచ్చి, మళ్ళీ వాళ్ళ కాంపిటీషన్లో వాళ్ళకి నిజంగానే వాళ్ళ విజన్ వేరే ఉండి ఇంకొక డిజైన్ ఏదో నచ్చి నా డిజైన్ పక్కన పెడితే నాకు అవమానం కదా. అలా ఉండకూడదు కదా సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే
ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది, కొన్నిసార్లు రిజెక్షన్ కూడా జరుగుతుంది. అవునవును. దాన్ని యాక్సెప్ట్ చేయకుండా నాదే అవ్వాలి అనడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు వెళ్ళకపోతేనే కదా ఇంత గ్యాప్ వచ్చింది మీకు కూడా. అందరివాడు అనే సినిమా ఒకటి వచ్చిందండి, చిరంజీవి గారిది. అందరివాడు అనే సినిమాకి నేను కొంచెం బిజీగా ఉన్నాను ఆ టైంలో. ఇండస్ట్రీలో అందరూ టైటిల్స్ రాశారు, ఓకే, అందరూ లోగోస్ రాశారు. ఈ విషయం అసలు ఎవరికి తెలియదు. ఇండస్ట్రీలో అందరూ అంటే మా డిజైనర్స్ అందరూ కూడా టైటిల్స్ రాశారు. రాస్తే అవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు గీతార్ట్స్లో. కొండేటి సురేష్ గారు వచ్చి, బుజ్జి గారు మీరెందుకు రాయలేదు టైటిల్ అని అడిగారు. నన్ను పిలవలేదండి, నన్ను అడగలేదు, నేను రాయలేదు అని అన్నా. అంటే ఒక లోగో రాయండి, నేను తీసుకెళ్తాను చిరంజీవి గారి దగ్గరికి అని చెప్పేసి అన్నాడు. ఎందుకు సార్ వేస్ట్, అందరూ రాశారు కదా వాళ్ళు ఓకే అయిపోతుంది. లేదు మీరు రాయండి, నేను అడుగుతున్నాను కదా, నేను తీసుకెళ్తానని చెప్పేసి అందరు వాడు టైటిల్ రాయించారు. ఒకే ఒక్క టైటిల్ రాస్తానండి అని అన్నా. ఒకే ఒక్క టైటిల్ రాశా. పద్మరాయలో సాంగ్ షూట్ జరుగుతుంది చిరంజీవి గారిది. ఈ టైటిల్ తీసుకెళ్ళి చూపించేసరికి చిరంజీవి గారు ఎంత అద్భుతంగా రాశారు, ఎంత బాగా రాశారు అని చెప్పేసి ఇది ఆల్రెడీ ఒక లోగో ఫైనల్ చేసేసాము, దాన్ని దీన్ని కంపేర్ చేసుకుని ఓకే చేసి చెప్తాను మధ్యాహ్నం నుంచి అని చెప్పేసి చిరంజీవి గారు అన్నారు. కరెక్ట్గా 12 గంటల మేము మార్నింగ్ వెళ్ళాము 9 o'clockకి. 12 గంటలకు అరవింద్ గారు ఫోన్ చేసి దాన్ని కరెక్షన్స్ చేయించేశారు. 3 గంటలకు చిరంజీవి గారు ఫోన్ చేశారు, నీ టైటిల్ ఓకే అయిపోయిందా, కంగ్రాచులేషన్స్ అన్నారు. అంటే వర్క్ అలా ఉంటుందండి. నాకు విపరీతమైన టెంపర్ ఏంటంటే ఎదుటివాడి వర్క్ను ఓకే చేయించను, నా వర్కే ఓకే అవ్వాలి. ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో అంటే అంత ఇదిగా ఉంటాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషను ఆల్మోస్ట్ బాగా చేసేస్తున్నారేమో, నేను వెనకబడిపోయానేమో, నన్ను నేను వీళ్ళు ఎవరు వర్క్లు ఇవ్వకపోవటం వల్ల నన్ను నేను డౌన్ చేసుకుని కూర్చున్నాను. ఏమో మీరు అడగట్లేదు, చెయ్యట్లేదు, లేదా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు అని చెప్పి అంటే ఫోన్ చేయట్లేదేమో కదా. అవునవును. ప్రయత్నం చేయకుండా, యాక్సెప్ట్ చేయకుండా నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారని అనుకోవడం మూర్ఖత్వం. అదేనండి. అంటే ప్రయత్నించండి సరే, మీ ఐడియాలజీ అనేది ఇంకా చాలా మిస్ అవుతున్నాం మేమైతే. అదే చేయాలండి, అది కూడా ప్రయత్నం చేస్తాను. అలాగే సేమ్ టైం ఏంటంటే నాకు కొత్త ప్రాజెక్ట్ కూడా ఒకటి ప్లాన్ చేసుకున్నాను డైరెక్షన్లోను. అదే దాని మీద వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. మరి ఫిక్స్ అయిపోతాం మేము మరి. సురేష్ బుజ్జి గారి డైరెక్షన్లో ఈసారి వచ్చే సినిమా మాత్రం కమర్షియల్గా మంచి సినిమా అవుతుంది, ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను, ఆ నమ్మకం ఉంది. సార్ అంటే న్యాచురల్గా ఒక పోస్టర్ చేసిన తర్వాత సినిమా ఫ్లాప్ అయిన సిచ్యువేషన్స్ ఉంటాయి. పోస్టర్ని బట్టి పోస్టర్ బాగుంది, అద్భుతంగా ఉంది అని, అట్లా ఏమన్నా సిచ్యువేషన్ ఫేస్ చేశారా? పోస్టర్స్ బాగున్నాయి అంటే ఉంటాయండి, చాలా ఉంటాయి. మనం బ్రహ్మాండంగా చేసేసి సినిమా తర్వాత కొంచెం ఫెయిల్ అవటం, ఈ సినిమాకి ఇంత కష్టపడ్డామా అని కొంచెం ఫీల్ అవటం, ఇది మా న్యాయం మేము చేసేస్తాం. థియేటర్లో మిమ్మల్ని కూడా తిట్టుకుంటారండి, అనుకుంటారు పోస్టర్ ఎంత బాగుందని చెప్పి వచ్చేసినాం తర్వాత. అది అవి కూడా జరిగినాయండి కొన్ని. గతంలో మా బ్రదరు మేము కలిసి చేసేటప్పుడు వస్తాది అని ఒక సినిమా చేసామండి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిది ఫస్ట్ సినిమా వస్తాదని, ఎంట్రీ వస్తాదని, అది సార్ కూడా గుర్తులేదేమో అది. అది భానుచందర్ సినిమా. భానుచందర్ హీరో, ఇంకా హీరోయిన్స్ ఎవరో ఉన్నారా, సిల్కు స్మిత వీళ్ళంతా ఉన్నారు. ఆ సినిమాకి మా బ్రదరు పోస్టర్స్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అంటే ఆ తర్వాత మాన్యువల్ పెయింటింగ్స్ అన్నమాట. ఆ పోస్టర్స్ చూసి ఓపెనింగ్స్ వచ్చేసినాయి. అంటే భానుచందర్ వీళ్ళంటే పెద్దగా ఇది కాదు, పిఎన్ రామచంద్రరావు డైరెక్టర్. ఆ సినిమాకి విపరీతమైన ఓపెనింగ్స్ వచ్చేసింది. ఓపెనింగ్స్ వచ్చి చూసిన తర్వాత బయటకు వచ్చి తిట్టుకున్న జనాలు అందరూ కూడా ఏంటంటే డిజైనర్ని, ఎవడీడు ఇంత దారుణంగా పోస్టర్ చేసేసి సినిమాలోకి వెళ్తే ఏమీ లేదు అని చెప్పి తిట్టుకున్న సినిమా ఏంటంటే అదొకటే వస్తుంది. అదొకటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి లైఫ్లో అదొకటి మైనస్. మిగతా అన్నీ కూడా అన్నీ సూపర్ హిట్ సక్సెస్లే ఆయనకి. మరి సురేష్ బుజ్జి గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది? ఎటువంటి కంటెంట్, ఎవరెవరిని తీసుకుంటున్నారు? ఏమన్నా లీక్ కొంచెం చెప్తానండి. అన్నీ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఫారెస్ట్ బ్యాక్డ్రాఫ్లో ఒక కమర్షియల్ మూవీ ప్లాన్ చేశాను. అది మార్చికి అట్లా క్లారిటీ వస్తుందండి. అది అంతవరకు.
థ్యాంక్ యూ సురేష్ బుజ్జి గారు. అండ్ మీ ద్వారా అసలు పోస్టర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది, అండ్ మాకు తెలియకుండానే మేము చాలా సినిమాలని ఓన్ చేసుకున్నాం. ఆ సినిమా పోస్టర్లు అన్నీ మీరే చేశారని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా. అండ్ ఇలాగే ఈ పోస్టర్ డిజైనింగ్ పోస్ట్ నుంచి దర్శకుడిగా ఎక్కడ స్టాప్ లేకుండా అన్ని సక్సెస్ఫుల్ ఫిల్మ్స్తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇంటర్వ్యూ ఇంత అద్భుతంగా చేసినందుకు ప్రేక్షకులందరికీ తెలుగు వాలెట్ ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.